ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన రౌస్ రెవెన్యూ కోర్టు మే 2 వరకు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. సిబిఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ రెవెన్యూ కోర్టు ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇక రౌస్ రెవెన్యూ కోర్టు మే 2 వరకు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఏం తీర్పిస్తారనేది